గుండెల మీద చేసుకుని హానెస్ట్గా కామెంట్ చేయండి. తెలుగు బిగ్ బాస్లో కూడా తమిళ బిగ్ బాస్లో జరిగినట్టుగా లేదా ఆల్రెడీ జరిగి ఉంటే మన హోస్ట్ కూడా మన తెలుగు బిగ్ బాస్ వాళ్ళు కూడా అదే లెవెల్లో రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపించే దమ్ము చూపించగలరా? ఖచ్చితంగా చేస్తారు. అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే అంటే చాలామంది ఏమంటారంటే నాగార్జునకు అంత సీన్ లేదనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆయన గట్టిగా అరిచే వ్యక్తి కాదు, ఒక సెటిల్డ్ పర్సన్ ఆయన అనే వాళ్ళు కూడా ఉన్నారు. అరవాలని అనుకుంటే ఎవరి మీద అరుస్తారని కూడా మనకు తెలిసిందే అంటున్నారు. ఇక్కడ హోస్టింగ్లో అన్ని హోస్టింగుల్లో కూడా తెలుగు హోస్టింగ్లో ఎన్టీఆర్ చేసినప్పుడు అంత కాంట్రవర్సీలు అప్పట్లో ఏమీ లేవు. బట్ స్టిల్ ఎన్టీఆర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడని చెప్పుకోవాలి. ఫస్ట్ హోస్ట్ ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే హోస్ట్గా వచ్చి బిగ్ బాస్లోకి వచ్చి చేయడం అనేది అప్పట్లో అందరూ మెచ్చుకున్నారు కూడా. సీరియస్ హోస్టింగ్ కానీ సటిల్ కానీ చాలా బాగా చేశాడు. ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఇమేజ్ అలాంటిది. ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్, ఆయనకు ఉన్నటువంటి దాన్ని దాటి బయటకు వచ్చారు కాబట్టి అప్పట్లో అందరూ మెచ్చుకున్నారు. దాని తర్వాత నాని చేశారు. అదిరిపోయేటువంటి హోస్టింగ్ చేశాడు నాని, మామూలు కాదు అసలు. ఎవ్రీ వీక్ నాని ఇదే పంచాయతీ చాలా స్ట్రాంగ్గా హోస్ట్ చేసేవాడు. నాని చేసినటువంటి హోస్టింగ్లో 1-2 వీకులు తప్పించేసి మిగతా అన్ని చాలా సూపర్ హిట్ అయినాయి. థర్డ్ సీజన్ నుంచి నాగార్జున వరకు ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేయలేదు. నాని చేసినటువంటి హోస్టింగ్స్ అన్నిట్లోకి స్ట్రాంగ్గా చేశాడు చాలా హోస్టింగ్స్. అందులో ఒక్కటి కూడా ఇన్ని సీజన్ 3 to సీజన్ 9 నాగార్జునలో ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఎందుకంటే ఆయన చూమంచిగా గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు. యాజ్ పర్ ద స్క్రిప్ట్ మాట్లాడతారు, తక్కువ ఎపిసోడ్లు చూస్తారు, అంటే బిజీ ఉంటారు కావచ్చు. బట్ నాని ఏంటంటే డెడికేటెడ్ పర్సన్. ఒక సినిమా తీసుకున్నా, స్క్రిప్ట్ తీసుకున్నా దాని మీద పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాడు. యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి వేరే ఉంటుంది. నాగార్జున నెపోటిజం హీరోగా వచ్చినటువంటి వ్యక్తి వేరే ఉంటుంది. ఈజ్ అ గ్రేట్ యాక్టర్ నాగార్జున, ఎవరు కాదంటారు. బట్ ఈ హోస్ట్గా చేసేటువంటి థింగ్లో ఏంటంటే ఏం చేయాలంటే ఎవ్రీ సీజన్ చూడగలగాలి, ఎవ్రీ ఎపిసోడ్ చూడగలగాలి. అట్లయితేనే హోస్ట్ చేయాలి. దానికి తగ్గట్టుగా కూడా మనీ తీసుకోవాలి. వాళ్ళు మిగతా ప్రోగ్రామ్స్ ఉండవంటే డెఫినెట్లీ ఉంటాయి. బట్ దాన్ని కట్ చేసుకుని ఆ అమౌంట్ని ఇక్కడ తీసుకునైనా సరే వీళ్ళు హోస్ట్గా చేయాలి తప్ప వెనకాల చాలాసార్లు చెప్పాము మనం చేసిన బిగ్ బాస్ సీజన్ 9 వీడియోస్లో. వెనకాల ఇట్లాంటి మైక్ ఒకటి ఉంటుంది. నేను వాయిస్ వినపడడం కోసం క్లియర్గా పెట్టుకున్నాను. ఇట్లాంటి మైక్ ఒకటి ఉంటుంది, వెనకాల ఎవరో చెప్తూ ఉంటారు, దాన్ని వీళ్ళు విని మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే అన్నీ చూడరు, బ్రీఫ్ అప్ చేసేస్తారు వాళ్ళకి. దాని తర్వాత వెనకాల నుంచి ప్రాంప్ట్స్ ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. నాగార్జున అనేక సార్లు ఈ విషయంలో దొరికిపోతారు. అండ్ శివాజీ కూడా బిగ్ బాస్ బజ్లో కూడా శివాజీ అనేక సార్లు వెనకాల ఉంటుండే ప్రాంప్ట్స్ ఉపయోగించుకుని దొరికిపోతుంటారు. దొరికిపోవడం అంటే మనం అబ్జర్వ్ చేస్తే దొరుకుతారు అంతే, మనకు తెలిసిపోతుంటుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. సో చాలా తేలికగా నాగార్జున ప్రాంప్ట్స్ ఇంటూ చేస్తారు కాబట్టి ఆయనకు అసలు సబ్జెక్ట్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అరుస్తారా లేదా అంత కోపంగా బిహేవ్ చేస్తారు. బట్ విజయ్ సేతుపతి అట్లా కాదు, మోహన్ లాల్ అట్లా కాదు. హిందీలో సల్మాన్ ఖాన్ మళ్ళీ నాగార్జున టైపే. కొన్ని చోట్ల ఆవేశపడతారు, కొన్ని చోట్ల తగ్గుతాడు. బట్ నాగార్జున ఆవేశపడిన సందర్భాలు, కోపడిన సందర్భాలు, రెడ్ కార్డ్ చూపించేంత, అసలు ఏం జరిగింది హౌస్లో అని చూపించేటువంటి తెలుసుకున్న సందర్భాలు చాలా 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 మినిమల్ ఉంటాయి. వెరీ బ్రీఫ్గా వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడక్కడ ఎప్పుడైనా చూసిన ఎపిసోడ్లు ఖాళీగా ఉన్నప్పుడు తప్ప బేసిక్గా స్క్రిప్ట్తో వెనకాల వచ్చే ప్రాంప్ట్తో వీళ్ళు వెళ్ళిపోతారు తప్ప ఫుల్ ప్లెజ్డ్గా వీళ్ళకి దీని మీద అవగాహన అనేది ఏమాత్రం కూడా ఉండదు.